హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ రాయలసీమ స్పెషల్ రెసిపీ కాసరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. కాసరకాయలు ఇలా ఉంటాయి. వీటినే కాసరకాయలని, చిన్న కాకరకాయలని లేదా కాంచరకాయలు అని కూడా అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ కాసరకాయల్లో విటమిన్స్, కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ కాసరకాయలకి ముందు ఇంకా వెనుక భాగంలో చిన్న తొడిమలు వంటివి ఉంటాయి. వాటిని కట్ చేసుకొని ఇలా నీళ్ళల్లో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కాసరకాయలతోటి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కాసరకాయ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ నువ్వులను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వులు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం నువ్వులను ఎంతైతే తీసుకున్నామో బెల్లాన్ని కూడా అంతే వేసుకొని మరలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నువ్వుల పొడిని గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాసరకాయలను వేసుకొని తడి పూర్తిగా పోయి డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా తడి పూర్తిగా పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరొక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. కాసరకాయలను ఇలా వేయించుకోవటం వలన చేదు కాస్త తగ్గుతుంది. మీరు కావాలంటే కాసరకాయలను ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, పసుపు, చింతపండు వేసి ఉడికించుకొని కూడా ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా మినప్పప్పు, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడ్డాక కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాసరకాయలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 మినిట్స్ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు మరొక 2 నిమిషాల పాటు మగ్గించాలి. ఈ కాసరకాయలు షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పసుపు వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ కాసరకాయలు వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి. రాయలసీమలోని కర్నూలు, అనంతపూర్, కడప జిల్లాల్లో ఎక్కువగా దొరుకుతాయి. ఇలా కారం వేసి వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి చిక్కటి పులుసు తీసుకొని వేసుకోవాలి. ఇలా చింతపండు పులుసును వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు మగ్గించాలి. ఈ కాసరకాయలు కాకరకాయల లాగానే కాస్త చేదుగా ఉంటాయి. 1 నిమిషం వేగిన తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి. నువ్వులను వేయించుకొని బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ నువ్వుల పొడిని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మీరు తీపిని ఇష్టపడేటట్టయితే నువ్వుల పొడిని కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు. తీయగా వద్దు అనుకుంటే నువ్వుల పొడిని తగ్గించుకొని వేసుకోండి. ఇలా నువ్వుల పొడిని వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. కర్రీ ఇలా ముద్దలాగా అవ్వాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ కాసరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కాసరకాయ కర్రీ కాస్త తీయగా, పుల్లగా, కారంగా, చేదుగా చాలా రుచిగా ఉంటుంది. ఈ కాసరకాయ కర్రీ జొన్న రొట్టెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.